అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో చూపిస్తానండి. నేచురల్‌గా చక్కగా ఈ పిడకలతో మనం సాంబ్రాణి ధూపం వేసుకున్నామంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి చక్కగా పాజిటివ్ వైబ్స్ అయితే మనకు తెలుస్తాయండి. ఈ ఆవు దూడ మిస్ అయ్యి మా ఇంటికొచ్చినాయండి. వీటి ఫుల్ వీడియో అయితే ఛానల్‌లో కూడా అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికైనా వెళ్లి చూడండి. ఎందుకంటే ఎవరివైతే వాళ్ళు తీసుకెళ్తారని. ఇవైతే ఆకలితో అల్లాడిపోతున్నాయండి. అది చూడలేకే వీడియో అయితే నేను షూట్ చేసి అప్‌లోడ్ చేశాను. ఓనర్స్ వచ్చి తీసుకెళ్తారన్న ఉద్దేశంతో. ఇప్పటికి గూడా మా ఏరియాలోనే తిరుగుతున్నాయండి. ఆకలితో మాత్రం అల్లాడుతున్నాయి. పొలాల్లోకి వెళ్ళట్లేదండి. అవి ఇళ్ళ చుట్టూనే తిరుగుతున్నాయన్నమాట. నేను ఆవు పేడతో పిడకలు చేస్తున్నాను కదండీ! దానికి కావాల్సినవి అయితే చూపిస్తాను. ఏం లేదండి 2 ఉంటే చాలండి. ఆవు పేడ అలాగే కర్పూరం అండి. కర్పూరంనైతే 1 ½ ప్యాకెట్ తీసుకొని మెత్తగా దంచి పౌడర్‌లాగా చేసుకున్నానండి. ఇప్పుడైతే పక్కనే వేసిందండి ఆవు పేడ. ఆ పేడ తీసుకెళ్ళటానికైతే వచ్చాను. ఆవు చాలా ఆకలితో మా ఇంటికొచ్చిందండి. వాటికి కొంచెమంత ఆకలి తీర్చాను. అందుకని చెప్పేసి ఫలితంగా నాకైతే ఈ ఆవు పేడనైతే ఇచ్చినియండి. మా ఇంటి ముందు గోపంచకం గూడా వదిలినియండి. గోపంచకం వల్ల కూడా ఎన్నో ఫలితాలండి. చక్కగా ఇంట్లో మనం చిమ్ముకుంటే చాలా మంచి ఫలితాలైతే వస్తాయండి. నెగెటివ్ వైబ్స్ అనేవి వెళ్ళిపోయి పాజిటివ్ అనేది మనకి తెలుస్తుందనమాట. ఇంక నేను పేడ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని చూడండి పేడనైతే వెడల్పుగా చేస్తున్నాను. పేడను వెడల్పుగా చేసి నేను ముందుగా దంచి పెట్టుకున్న కర్పూరం పొడి అయితే వేసేస్తున్నానండి. చక్కగా కొంచెం ఉండల్లాగా ఉంటే వాటిని గూడా మనం చేత్తో ఇలాగ నలిపేసేసి కర్పూరం పొడి మొత్తం గూడా ఈ ఆవు పేడలో వేసి కలపాలండి. ఆవు పిడకలు ఎండే టైంలో గూడా అసలు ఎంత మంచి స్మెల్ ఒస్తదంటే ఈ కర్పూరం వేయటం వలన ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి. మనం అసలు చిరాకు పడకుండా ఇలా ఇంటి ముందుకి ఎప్పుడైనా సరే ఆవొచ్చి పేడను వేసిందంటే మిస్ చేసుకోకుండా పిడకలు చేసి పెట్టుకున్నామంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం అలాగే పూజలు చేసుకునే టైంలో, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, పిల్లలకి ఒంట్లో బాగోలేని రోజు డైలీ సాయం సంధ్య వేళలో కూడా మనం ఈ ఆవు పిడకలతో ధూపం వేసుకున్నామంటే చాలా మంచిదండి. అందుకని చెప్పేసి నేను ఈ ఆవు పిడకలనైతే చేస్తున్నాను. ఆవు పేడనైతే అస్సలు మిస్ చేసుకోవట్లేదు. మీకు అందుబాటులో ఆవు పేడ దొరికిందంటే చక్కగా ఇలా అయితే చేసుకోండి. ఆవు పిడకలు మనకి బయట రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి గదా! ఈ బాధలు ఎవరు పడతారు? ఈ ఆవు పేడ పట్టుకోవటం, పిసకటం ఇవన్నీ ఎవరు చేస్తారని అయితే అస్సలు అనుకోకండి. అది కరెక్ట్‌గా ఆవు పేడ అని ఎవరు చెప్తారండి? కల్తీ లేకుండా ఫుడ్డే దొరకట్లేదండి. ఇలాంటివి ఎందుకు దొరకవండి కల్తీతో? అందుకని చెప్పేసి నేచురల్‌గా ఇంట్లో అయితే మనం ఇలా చేసుకోవచ్చు. నేను చేసే టైంలో 1, 2 అయిందండి. అసలు ఎంత ఎండగా ఉందంటే నాకు పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆవు పిడకలు చేయటానికైతే ఈ టైం అయిందండి. వాకిట్లో అయితే ఇలా పెట్టానండి. ఇలా పెట్టే టైంలో నాకొక డౌటొచ్చింది. ఏంటంటే ఆవులు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి వీటిని తొక్కుకుంటా తిరుగుతాయి అని చెప్పేసి నేనింక ఈ 5, 6 చేసేసి వదిలేసి ఇంకా ఇక్కడైతే చేశాననమాట. నాకిది చేయటానికైతే హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి. ఎండలో అలాగే ఇంక చెప్పులు వేసుకొని ఫస్ట్ చేసినప్పుడు చెప్పులేసుకోకుండా హడావిడిగా చేసేస్తుంటే కాళ్ళు బాగా అంటుకుపోయినాయండి. అందుకని ఇంక చెప్పులేసుకొని ఇక్కడికొచ్చి బయట అరుగు మీదయితే ఈ ఆవు పిడకలైతే పల్చగా నొక్కానండి. ఎందుకంటే నిన్నటి వరకు గూడా వర్షాలు ఫుల్లుగా వచ్చేసినాయి అని చెప్పేసి. అంటే నేను మొన్న చేశాను గదండీ! 3 రోజులవుతుందనమాట. అంతకు ముందు రోజు నుంచి గూడా వర్షాలు బాగా పడుతున్నాయి అని చెప్పేసి నేను పలచగా చేస్తే సాయంత్రానికి ఎండకైనా కొంచెం ఎండితే ఇంకా డైలీ వర్షం వచ్చినా లేదన్నా నేను ఇంట్లో ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చన్న ఉద్దేశంతో అంత పలచగా అయితే నొక్కుకున్నానండి. చూడండి అట్ల కాడ మనకి అట్లు వేసుకోవటానికే కాదండి పనికొచ్చేది. ఇలాంటి వాటికి గూడా పనికొచ్చిద్దనమాట. నేనైతే ఈ ఆవు పిడకల్ని ఎలా తీయాలి? ఇంత పలచగా చేశాను. ఎండకి ఎండాలని జెప్పేసి ఇంత పలచగా అయితే చేశాను. వీటిని ఎలా తీయాలా అని ఆలోచిస్తున్న టైంలో అట్ల కాడైతే గుర్తొచ్చిందండి. ఇంక అట్ల కాడ తీసుకొచ్చి అట్ల కాడతో చక్కగా ఇలా చేసైతే తీశాను. అమ్మ అయితే నాకు ఈ సలహా ఇచ్చిందండి. కర్పూరం కలిపి ఆవు పిడకలు చేయమ్మా అని జెప్పేసి. నిజంగా ఈ ఆవు పిడకలు ఎంత మంచి స్మెల్ వస్తున్నాయంటే ఎండే టైంలో గూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. పడేంత వరకు ఉంచానండి. అరుగు వేడి తగ్గేంత వరకు. ఇంకా వేడి తగ్గిన తర్వాత అట్లకాడ సాయంతో అయితే నేను ఇవి చక్కగా ఒలిచేసానండి. ఇవి నెక్స్ట్ డే కూడా ఎండబెట్టాను. 2 రోజులు ఎండబెట్టేసి ఇంకా నిలువైతే ఉంచుకున్నానండి. ఆవు మాత్రం ఆకలితో మా ఇంట్లోకి కూడా వస్తానికి ట్రై చేస్తుందండి. లేండి. ఆవు పేడతో పిడకలు ఎలా చేయాలో చూపిచ్చాను గదండీ! ఆ పిడకలతో మనం ధూపం వేసుకున్నామంటే ఇంట్లోకి దోమలు కానీ, క్రిమికీటకాలు కానీ, నెగెటివ్ వైబ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. అందుకని పిడకలు ఎలా చేయాలో చూపిచ్చా. బాయ్.